खुदावन यीशु मसीह की త్వరలో రారాజుగా రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అనేటటువంటి మాట రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవుని జీవితంలో ఎంత ధనవంతుడైనప్పటికీ, ఉన్నవాడైనప్పటికీ, లేనివాడైనప్పటికీ, ఎవరు ఎలాగున్నప్పటికీ మానవుడు ఖచ్చితంగా మరణించవలసిందే. అందుకే బైబిల్ చెప్తుంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని రాయబడుతుంది. అయితే ఆ మరణము తర్వాత మానవుని జీవితము ఎంతో ఉందనే సంగతి మానవుడు ఎరగకుండా ఉన్నాడు. కాబట్టి ఈ మానవుడు మరణము తర్వాత 2 మార్గాలకు వెళ్ళవలసి ఉంది. ఒకటి పరలోక మార్గము, రెండవది నరక మార్గము. మానవుడు పాపములోనే మరణిస్తే మానవుని జీవితంలో నరకమునకు వెళ్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు అక్కడ వేతన పడాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిత్య జీవము. సహోదరుడు మోహన్ రావు గారు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి తన పాపములు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, దేవుని మహిమలోనికి ప్రవేశించినాడు. ఇదిరాన నీవు కూడా పాపములో మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడితే నిత్య రాజ్యము, పరలోక రాజ్యంలోనికి నీవు వెళ్తావు. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మానవుని జీవితంలో పవిత్రత రావాలంటే యేసు రక్తము తప్ప మానవుని జీవితానికి పవిత్రత దొరకదండి, నిత్య జీవం దొరకదండి. కాబట్టి దేవుడు చెప్తా ఉంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకములో మరణం తర్వాత మానవునికి విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతిలోనికి మానవుడు వెళ్ళాలంటే యేసు రక్తము ద్వారా కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తూ ఉంది. మానవుని జీవితాన్ని పవిత్రపరచుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీ కొరకై రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశం దొరుకుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మా ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇంకా మీరు అధికమైన సంగతులు తెలుసుకోగలిగినట్లయితే ఇక్కడే మోరంచపల్లి గ్రామంలో గిల్గాలు ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం కూడా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఉదయకాలం మరి 10 గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దయచేసి రండి, ప్రభువుని గురించి తెలుసుకునండి. మరి మోరంచపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి మోహన్ రావు గారు నిన్నటి రోజున ఈ లోకయాత్రను ముగించి ప్రభు యొక్క మహిమలోనికి, మహిమ రాజ్యంలోనికి పిలువబడ్డారు. అందుకనే ఈ రీతిగా దేవుని మాటలు చెప్పుకుంటూ భూస్థాపన కార్యక్రమం కొరకు వెళుతూ ఉన్నాం. కనుక మరి వారు ప్రభువునందు నిద్రించారు, ప్రభు మీద విశ్వాసం ఉంచారు. అదే రీతిగా ఈ గ్రామం అంతా కూడా నిజదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలని, అందరూ కూడా గ్రహించాలని ఈ సువార్తను అందిస్తూ ఉంటున్నాం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక ఊకల్ సామ్యాలన్నా దగ్గరుండాలి, ఊకల్ సామ్యాలన్నా. మన దేశం అతి ఉత్తమం, తండ్రి కోరికాయే మనకు రాజ్యమివ్వ.